బుచ్చయ్య చౌదరి గారు అడిగారు యాన్యుటీ ఎన్ని సంవత్సరాలు ఇస్తారు, 10 ఏళ్ళు దాటిపోయింది కదని. గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేసిన అవకతవకలు కావచ్చు, రైతులను పెట్టిన ఇబ్బందులు కావచ్చు, వాళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం కానీ లేదా కోర్టు చేసి మానసిక ఇబ్బంది పెట్టారు. గత 5 సంవత్సరాలు అక్కడ ఏ గ్రోత్ లేదు కాబట్టి వాళ్ళందరూ గవర్నర్ ముఖ్యమంత్రి గారిని మళ్ళీ రిక్వెస్ట్ చేశారు, అధ్యక్ష మాకు మరొక 5 సంవత్సరాలు పొడిగించమని. కాబట్టి ఎవరైతే 14-19లో ల్యాండ్ పూలింగ్ ఇచ్చారో వాళ్ళకి మరొక 5 సంవత్సరాలు పొడిగించారు. కాబట్టి 15 సంవత్సరాల వరకు వారికి ల్యాండ్ పూలింగ్ లో ల్యాండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే ల్యాండ్ ఇస్తున్నారో వాళ్ళకి మాత్రం 10 సంవత్సరాలు ఉంటుంది, అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మరొక ప్రశ్న అడిగారు, మొత్తం ఎంత అమౌంట్ ఉంటుందని. 119 వర్క్స్కి 66,802 కోట్లు మొత్తం అవుతుంది, అధ్యక్ష. దాంట్లో ఏదైతే 103 వర్క్స్ స్టార్ట్ అయినాయో దానికి 58,093 కోట్లు విత్ జిఎస్టీ అండ్ అదర్ ట్యాక్సెస్ కూడా అవుతుంది. కాస్ట్ ఎంత పెరిగిందంటే దాదాపు 25% కాస్ట్ పెరిగింది, అధ్యక్ష, 2014-19కి. అదేవిధంగా ఈ రోజు అమరావతి క్యాపిటల్ సిటీకి ఏదైతే సీడ్ యాక్సిస్ రోడ్ మెయిన్ రోడ్ ఉందో, ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు 2 పార్ట్ల, అధ్యక్ష. ఒకటి నేషనల్ హైవే కలుస్తుంది, రెండోది మంగళగిరి రోడ్డు మీద కలుస్తుంది. ఈ మంగళగిరి రోడ్డు కలిసి కంప్లీట్ చేశాం. గవర్నర్ ముఖ్యమంత్రి గారు దాన్ని ఇనాగ్రేషన్ చేశారు. ఇప్పుడైతే ఇన్ని రోజులు బండ్ రోడ్డు మీద కరకట్ట మీద వస్తుండేది, ఆ కరకట్టు వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసాం, అధ్యక్ష. 2 కిలోమీటర్ల వర్క్ కూడా జరిగింది. ఇప్పుడు సీడాక్స్ రోడ్డు వచ్చింది కాబట్టి ఆ యొక్క కరకట్టను ఆపేసి రేపటి నుంచి దాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది.